శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని బోగోలు మండలం బిట్రగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని కప్రాలతిప్ప సెంటర్ నందు నెల్లూరు జిల్లా ఎస్పీ మరియు కావలి డిఎస్పీ వివి రమణకుమార్ ఆదేశాల మేర కావలి రూరల్ సిఐ బిట్రగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని కప్రాలతిప్ప సెంటర్ నందు వాహనాల తనిఖీల్లో భాగంగా కార్టన్ సెర్చ్ నిర్వహించారు. వాహన చోదకులు తమ ప్రయాణ సమయంలో వాహనాలను డ్రైవింగ్ చేస్తున్న సమయంలో విధిగా వాహనాలకు సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని, సరి అయిన పత్రాలు లేని వాహనాలకు అపరాధ రుసుము చెల్లించవలసి ఉంటుందని కావలి రూరల్ సిఐ వాహన చోదకులు తెలిపారు. పై కార్యక్రమంలో కావలి రూరల్ సిఐ మరియు బిట్రగుంట ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా జిల్లా గౌరవ ఎస్పీ మేడం ఉత్తర్వుల మేరకు, అలాగే కావలి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అయినటువంటి మా డిఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు బోగోలు మండలం తిప్పలో ఇవాళ కార్డినెన్స్ సెర్చ్ ప్రోగ్రాం మా సర్కిల్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు సిబ్బందితోటి ఇవాళ తెల్ల వేకువజాము నుంచి కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినాము. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఈ తిప్పలో ఉన్నటువంటి ప్రతి అనుమానాస్పదమైనటువంటి ఇంటిని, అలాగే ఆల్రెడీ షీట్స్ ఉన్నటువంటి ప్రతి ఇంటిని, వాహనాలు, మోటార్ సైకిళ్ళు, ఒక ఆటో పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అలాగే తిప్పలోని గతంలో దొంగతనాలు చేసి షీట్లు ఓపెన్ చేసినటువంటి వారిని కూడా తిరిగి పలకరించి వారి ప్రస్తుతం ఏ వృత్తి చేసుకుంటున్నారో, ఎలా ఉంటున్నారో కూడా అందరినీ ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇళ్లలో లేని వాళ్ళు కూడా ఎక్కడ ఉంటున్నారు ఏందని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే మిగిలిన పాత వృత్తి గతంలో ఈ నేరాలు చేసుకొని మానుకొని అనారోగ్య సమస్యలతోటి ఇంటి పట్టే ఉండేవారిని కూడా అక్కడే స్పాట్ కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. రాబోయే రోజులలో కూడా ఈ తిప్పలో ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ ఇంకా పూర్తి స్థాయిలో సబ్ డివిజనల్ ఫోర్స్ తోటి చేస్తాం. పూర్తిగా సెర్చ్ చేసి అందులో భాగంగా సుమారు ఒక 20 వాహనాలు, మోటార్ సైకిళ్ళు, ఒక ఆటో పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అలాగే తిప్పలోని గతంలో దొంగతనాలు చేసి షీట్లు ఓపెన్ చేసినటువంటి వారిని కూడా తిరిగి పలకరించి వారి ప్రస్తుతం ఏ వృత్తి చేసుకుంటున్నారో, ఎలా ఉంటున్నారో కూడా అందరినీ ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇళ్లలో లేని వాళ్ళు కూడా ఎక్కడ ఉంటున్నారు ఏందని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే మిగిలిన పాత వృత్తి గతంలో ఈ నేరాలు చేసుకొని మానుకొని అనారోగ్య సమస్యలతోటి ఇంటి పట్టే ఉండేవారిని కూడా అక్కడే స్పాట్ కౌన్సిలింగ్ ఇవ్వటం జరిగింది. రాబోయే రోజులలో కూడా ఈ తిప్పలో ఈ పూర్తి స్థాయిలో సబ్ డివిజనల్ ఫోర్స్ తోటి